నమస్తే వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో అయితే మనము లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిస్టెన్స్ గురించి అయితే మనము డిస్కస్ చేసాం అండ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాం. ఓకే, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి కూడా కొన్ని ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ మనం ఫార్ములాస్ అయితే ఆల్రెడీ లిస్ట్ చేసాం. చూడండి, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, ఇది మనకి లాప్లాస్ ఆఫ్ ఏ, మనకి లాప్లాస్ ఆఫ్ కాన్స్టెంట్ ఏ అనేది యూనిక్ కాన్స్టెంట్. దీని వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, ఏ బై ఎస్. ఓకే, ఎస్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అండ్ లాప్లాస్ ఆఫ్ ఈ4 ఆఫ్ ఏటీ, దీని వాల్యూ ఏమవుతుంది 1 బై ఎస్ మైనస్ ఏ. ఇక్కడ ఎస్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఏ ఉంటుంది. అండ్ లాప్లాస్ ఆఫ్ టీ4 ఆఫ్ ఎన్, ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1, ఇక్కడ ఎస్ ఈస్ గ్రేటర్ దెన్ 0. సపోజ్ ఈ ఎన్ వాల్యూ అనేది ఫ్రాక్షన్ అయింది అనుకోండి, అంటే 1/2 మైనస్ 1/2 సంథింగ్ ఇలా ఫ్రాక్షన్ వాల్యూస్ అయింది అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా అయితే యూస్ చేయండి మీరు. గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. ఓకే, గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అండ్ లాప్లాస్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ ఏటీ. ఓకే, దీని వాల్యూ ఏమవుతుంది మనకి ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఎస్ ఈస్ గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. ఓకే, లాప్లాస్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ ఏటీ, దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి, కాస్ అయితే న్యూమరేటర్ లో ఎస్ ఉంటుంది. ఓకే, సైన్ అయింది అనుకోండి, న్యూమరేటర్ లో ఏ ఉంటుంది కాన్స్టెంట్. ఓకే, ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఎస్ ఈస్ గ్రేటర్ దెన్ 0. అండ్ లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ, ఓకే, దట్ ఈస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, మనకి హైపర్బోలిక్ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది. ఓకే, జస్ట్ కాస్ మాత్రం ఉందనుకోండి ప్లస్ ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? అండ్ సైన్ కూడా సిమిలర్లీ హైపర్బోలిక్ ఉంటే మైనస్ ఉంటుంది. ఓకే, జస్ట్ సైన్ ఉందనుకోండి ప్లస్ ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం, మీకు క్లియర్ అవుతుంది. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలన్న దాని గురించి అయితే క్లియర్ అవుతుంది. మీకు ఈ 7 ఫార్ములాస్ అయితే గుర్తుండాలి. ఓకే, మీరు ఈజీగా అయితే గుర్తుపెట్టుకుంటారు. జస్ట్ ఈ 3 గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఈ 4 అనేది ఆటోమేటిక్ గా ఈ స్టార్టింగ్ 2 గుర్తుపెట్టుకుంటే ఇంక రిమైనింగ్ 2 అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూడండి. ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు మనకి ఈ ఫార్ములాస్ అయితే హెల్ప్ అవుతాయి. ఇది ఒకసారి చూసుకోండి, ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేది. ఓకే, ఇక్కడ నేను ఇస్తున్నా, చూసుకోండి. ఓకే, దీన్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం ప్రాబ్లమ్ లో చూద్దాం. చూసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, t³ ప్లస్ 4t² మైనస్ 3t ప్లస్ 5. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు మనకి సొల్యూషన్. ఫస్ట్ అప్లై ది లాప్లాస్ ఆన్ బోత్ సైడ్. ఏమైతే మనకి t³ ప్లస్ 4t² మైనస్ 3t ప్లస్ 5. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, లాప్లాస్ ఆఫ్ t³ ప్లస్ లాప్లాస్ ఆఫ్ 4t² మైనస్ ఓకే లాప్లాస్ ఆఫ్ 3t ప్లస్ లాప్లాస్ ఆఫ్ 5. ఓకే, ఇలా రాసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ t³ మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా మనకి, లాప్లాస్ ఆఫ్ t⁴ ఆఫ్ n ఏంటి మనకి ఫార్ములా, n ఫ్యాక్టోరియల్ బై s పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఓకే, ఇచ్చిన వాల్యూ అనేది ఇంటీజర్ కాబట్టి, ఇది ఇంటీజర్ 3 అనేది ఇంటీజర్ కాబట్టి మీరు n ఫ్యాక్టోరియల్ పాజిటివ్ వాల్యూ కాబట్టి మీరు ఇక్కడ ఓకే, ఇక్కడ మనకి 3 అనేది ఏంటి పాజిటివ్ వాల్యూ, అందువల్ల మీరు n ఫ్యాక్టోరియల్ ఫార్ములా అయితే యూజ్ చేయండి ఇక్కడ. ఓకే, n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ బై s పవర్ ఆఫ్ n ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ప్లస్ 4 అనేది కాన్స్టెంట్ బయట తీసుకోండి. తర్వాత లాప్లాస్ ఆఫ్ t². ఓకే, ఇక్కడ n వాల్యూ ఎంత 2, ఇది మనకి ఏమవుతుంది 2 ఫ్యాక్టోరియల్ బై s పవర్ ఆఫ్ t ప్లస్ 1 అవుతుంది. మైనస్ 3 అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. లాప్లాస్ ఆఫ్ t, ఓకే, ఇక్కడ n వాల్యూ ఎంత 1 అవుతుంది, 1 ఫ్యాక్టోరియల్ బై s పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 అవుతుంది. ప్లస్ లాప్లాస్ ఆఫ్ కాన్స్టెంట్, లాప్లాస్ ఆఫ్ ఏ వాల్యూ ఏం చెప్తాం మనం, a బై s. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత 5 ఉంది, మనకి ఏమవుతుంది 5 బై s అవుతుంది. ఇది సింప్లిఫై చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి
3 into 2 into 1 అంటే 3 to the 6 by s power of 4 plus okay 2 factorial అంటే 2 into 1 అంటే 2 4 to the 8 by s cube వస్తుంది minus 3 by s square plus 5 by s ఇదైతే మనకి ఆన్సర్ రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఓకే similarly ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. apply the Laplace on both sides. We get Laplace of e power of minus 5t plus 5 e power of minus 2t. Okay, that is equal to Laplace of e power of minus 80 separate గా రాసుకోండి. plus 5 అనేది కాన్స్టెంట్ బయటకు తీసుకోండి. 5 into Laplace of e power of minus 2t. ఓకే దెన్ మనకి ఫార్ములా అయితే తెలుసు కదా. ఏంటి ఫార్ములా మనకి Laplace of e power of 80. ఓకే ఈ power of 80 ఫార్ములా ఏంటి మనకి 1 by s minus a. ఈ ఫార్ములా అయితే అప్లై చేయండి ఇక్కడ. ఓకే ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది -5 ఉంది. మనకి ఏమొస్తుంది 1 by s minus ప్లస్ 5 అవుతుంది. ఓకే ప్లస్ 5 by ఓకే ఇక్కడ ఏ వాల్యూ ఎంత -2 ఉంది. ఓకే మైనస్ ప్లస్ అవుతుంది s ప్లస్ 2. ఓకే ఇదైతే మనకి సింప్లిఫైడ్ ఆన్సర్. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే మీరు కావాల్సింటే ఇంకా సింప్లిఫై చేసుకుంటారంటే సింప్లిఫై చేసుకోండి. ఇక్కడికే పెడతారంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయితే చూడండి. దీనికి లాప్లాస్ అప్లై చేయండి. ఓకే ప్లస్ 4 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. లాప్లాస్ ఆఫ్ sin 2t. ఓకే మనకి ఆల్రెడీ ఫార్ములా అయితే తెలుసు. ఏంటి ఫార్ములా లాప్లాస్ ఆఫ్ హైపర్బోలిక్ Laplace of cos hyperbolic at. దీని ఫార్ములా ఏంటి మనకి s by s square minus a square. ఈ ఫార్ములా అయితే అప్లై చేయండి. ఓకే 3 అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. Laplace of cos hyperbolic 4t. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 4 ఉంది. ఓకే s by s square minus 4 square వస్తుంది ప్లస్ 4 Laplace of a sin 2t. దీని ఫార్ములా ఏంటి మనకి Laplace of sin at. ఫార్ములా ఏంటి మనకి ఏ సైన్ ఉంటే న్యూమరేటర్ లో ఏ ఉంటుంది s square plus a square. ఇది ఫార్ములా. ఓకే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత 2 by s square plus 2 square. దీన్ని సింప్లిఫై చేయండి. ఏమొస్తుంది మనకి 3s by s square minus 4 4 is 16. ఓకే ప్లస్ 4 2 is 8 by s square plus 4. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 3t plus 4 whole square plus 5 4 of t ఉంది. ఓకే దీన్ని అయితే సింప్లిఫై చేయండి. ఫస్ట్ లాప్లాస్ అయితే అప్లై చేసుకోండి. ఓకే అప్లై ది లాప్లాస్ ఆన్ బోత్ సైడ్. ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి 3t plus 4 whole square plus Laplace of 5 4 of t. that is equal to Laplace of ఇక్కడ a plus b whole square ఫార్ములా అయితే అప్లై చేయండి. ఓకే a plus b whole square ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇలా వస్తుంది 9t square plus 16 plus 24t వస్తుంది. ఓకే ప్లస్ Laplace of 5 4 of t. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. Laplace of t square plus Laplace of 16 plus 24 into Laplace of t. ఓకే ప్లస్ Laplace of ఇక్కడ నేను ఈ 5t అనేది ఎలా రాసుకుంటానంటే ఈ పవర్ ఆఫ్ log 5t అని రాసుకుంటా. నేను ఇలా రాసుకోవచ్చా 5 4 of t అది. ఓకే 5 4 of t ఇలా నేను రాసుకోవచ్చా బికాస్ log అండ్ e అనేది గెట్ క్యాన్సల్ వి గెట్ 5 4 of t ఓన్లీ. ఈ రెండు క్యాన్సల్ అయితే మళ్ళీ మనకి ఇదే ఫంక్షన్ వస్తుంది చేంజ్ కాదు. అందువల్ల నేను ఇలా రాసుకుంటా. ఓకే మనకి ఫార్ములా అయితే తెలుసు కాబట్టి సింప్లిఫై చేయండి. a ఇంటూ Laplace of t స్క్వేర్. ఇక్కడ ఎన్ని వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. ఇది మనకి ఏమవుతుంది 2 factorial by s power of 2 plus 1. ఓకే ప్లస్ Laplace of 16 by s plus 24 1 factorial by s power of 1 plus 1 plus Laplace of ఇక్కడ చూడండి దీన్ని మనము ఓకే ఇక్కడ log a power of ఇక్కడ చూడండి log a power of n ఇలా ఉందనుకోండి n into log e అని రాసుకుంటాం. m రాసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇదైతే లాగరిథమిక్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని ఎలా రాసుకోవచ్చు ఈ power of t into log 5t ఇలా రాసుకోవచ్చా.
ఓకే, దీనికైతే మీరు ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ at ఫార్ములా అయితే అప్లై చేయండి. ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది మనకి, ఏ వాల్యూ అనేది log 5 అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ నేను సింప్లిఫై చేస్తున్నా చూడండి, 9 2 18 s క్యూబ్ ప్లస్ 16 బై s ప్లస్ 24 బై s స్క్వేర్ ప్లస్ లాప్లాస్ దీన్ని అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది e పవర్ ఆఫ్ at. దీని ఫార్ములా ఏంటి మనకి 1 బై s మైనస్ a. ఇక్కడ ఏ వాల్యూ ఎంత log 5. అర్థమైందా? దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయితే చూడండి, దీనికి లాప్లాస్ అయితే అప్లై చేయండి. t పవర్ ఆఫ్ మైనస్ 5/2 ప్లస్ t పవర్ ఆఫ్ 5/2. ఓకే, లాప్లాస్ ఆఫ్ t పవర్ ఆఫ్ మైనస్ 5/2 ప్లస్ లాప్లాస్ ఆఫ్ t పవర్ ఆఫ్ 5/2. ఓకే, ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ఇక్కడ మైనస్ 5/2 5/2 ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఇంకొక ఫార్ములా చెప్పాను కదా, గామా. ఓకే, ఏంటి మనకి లాప్లాస్ ఆఫ్ t పవర్ ఆఫ్ n ఉంటే, అదే n అనేది ఫ్రాక్షన్ లో ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, గామా ఆఫ్ n ప్లస్ 1 బై s పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, మనకి గామా ఆఫ్ మైనస్ 5/2 ప్లస్ 1 బై s పవర్ ఆఫ్ మైనస్ 5/2 ప్లస్ 1 ప్లస్ గామా ఆఫ్ 5/2 ప్లస్ 1 బై s పవర్ ఆఫ్ 5/2 ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఫర్ నెగిటివ్ వాల్యూస్, ఇక్కడ చూడండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫర్ నెగిటివ్ వాల్యూస్ కి అయితే మనకి గామాకి ఒక ఫార్ములా అవుతుంది, గామా ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ p ప్లస్ 1 బై p. ఓకే, ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి ఫర్ నెగిటివ్ వాల్యూస్. దీన్ని అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, గామా ఆఫ్ మైనస్ 5/2 ప్లస్ 1 అంటే మైనస్ 3/2 అవుతుంది. గామా ఆఫ్ మైనస్ 3/2 బై s పవర్ ఆఫ్ మైనస్ 3/2 ప్లస్ గామా ఆఫ్ 7/2 బై s పవర్ ఆఫ్ 7/2 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే గామా ఆఫ్ మైనస్ 3/2, ఇక్కడ చూడండి ఇక్కడ చేస్తున్నా, గామా ఆఫ్ మైనస్ 3/2 వాల్యూ ఏమవుతుంది అంటే ఈ ఫార్ములాలో అప్లై చేయండి, మైనస్ 3/2 ప్లస్ 1 బై మైనస్ 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3. గామా ఆఫ్ ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, మైనస్ 3 ప్లస్ 2 అంటే మైనస్ 1/2 వస్తుంది. రైట్, కరెక్టా? దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3. మళ్ళీ దీనికి మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇదేమవుతుంది, మళ్ళీ మనకి ఇది ఏమవుతుంది మనకి ఇంటూ గామా ఆఫ్ మైనస్ 1/2 ఏమవుతుంది మనకి, గామా ఆఫ్ మైనస్ 1/2 ప్లస్ 1 బై మైనస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ గెట్ క్యాన్సర్ 2 2 4/3 గామా ఆఫ్ 1/2 దట్ ఈజ్ 4/3. గామా ఆఫ్ 1/2 అంటే √5. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. దట్ మీన్స్ గామా ఆఫ్ మైనస్ 3/2 వాల్యూ ఎంత మనకి 4/3 √5 అని అర్థం. ఓకే, ఇది రఫ్ లో రాసుకోండి, బై s పవర్ ఆఫ్ మైనస్ 3/2 ప్లస్ సిమిలర్లీ గామా ఆఫ్ 7/2, సిమిలర్ ఫార్ములా, సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, యూ గెట్ ది ఆన్సర్ 15/8 √5 బై s పవర్ ఆఫ్ 7/2. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, ఇది చూసుకోండి, ఇదైతే మనకు ఆన్సర్. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ కాస్ స్క్వేర్ at. ఓకే, ఆల్రెడీ మీకు నేను ఒకటి చెప్పాను, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అని చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడానికని. ఇక్కడ కాస్ స్క్వేర్ at. ఓకే, మీరు గుర్తు చూడండి, ఇక్కడ నేను మీకు ఫార్ములా ఇచ్చా, ఏంటి ఇక్కడ చూడండి, ఇదైతే ఏదైతే ఉందో చూడండి, ఇది లాస్ట్ 7th ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేయొచ్చా, ఇక్కడ కాస్ స్క్వేర్ x ఉంది. ఓకే, ఈ ఫార్ములా మీరు అప్లై చేస్తారా, ఇక్కడ ఈ -1 అనేది ఈ సైడ్ వస్తే మనకి ఏమైతుంది, 1 ప్లస్ కాస్ 2x/2 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ x అవుతుంది. ఇక్కడ మన క్వశ్చన్ లో at ఇచ్చాడు. ఓకే, ఫార్ములా మనకి ఇది ఏమవుతుంది, ఇక్కడ లాప్లాస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2at బై 2 అవుతుంది ఫార్ములా అయితే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2
ఓకే 1/2 అని కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. లాప్లాస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 280 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 లాప్లాస్ ఆఫ్ 1 ప్లస్ లాప్లాస్ ఆఫ్ కాస్ 280. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 లాప్లాస్ ఆఫ్ 1 అంటే ఏంటి 1/s ప్లస్ లాప్లాస్ ఆఫ్ కాస్ 280 అంటే ఏంటి మనకి s బై ఇక్కడ ఏ దగ్గర ఏముంది 2a ఉంది. ఓకే s స్క్వేర్ ప్లస్ 2a హోల్ స్క్వేర్ అంటే 2 2 4 a స్క్వేర్. అర్థమైందా? లాప్లాస్ సింపుల్ ఉంది కదా, ఇంతే ఆన్సర్. సిమిలర్లీ సైన్ క్యూబ్ 18 అంతే. మనకి ఫార్ములా నేను ఆల్రెడీ ఇచ్చాను కదా, అది ఫార్ములా అయితే అప్లై చేసుకోండి ఇక్కడ. 1/4 లాప్లాస్ ఆఫ్ 3 sin 80 మైనస్ sin 380. దీన్ని అప్లై చేస్తే 1/4 లాప్లాస్ సపరేట్గా అప్లై చేసుకోండి. 3 కాన్స్టెంట్ లాప్లాస్ ఆఫ్ sin 80 మైనస్ లాప్లాస్ ఆఫ్ sin 380 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 3 లాప్లాస్ ఆఫ్ 80 ఏమవుతుంది మనకి a బై a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అవుతుంది మైనస్ ఇక్కడ మనకి 3a ఏ దగ్గర ఏముంది 3a ఉంది బై a స్క్వేర్ ప్లస్ 3 is 9 a స్క్వేర్. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఇదైతే క్లియర్ అనుకుంటున్నా మీకు. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ కూడా చూడండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే మనకి లాప్లాస్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ స్క్వేర్ 40 ఉంది. మనకి కాస్ హైపర్బోలిక్ 80 ఉంటే ఫార్ములా అయితే తెలుసు, బట్ హోల్ స్క్వేర్ ఉంటే ఫార్ములా తెలియదు కదా. దీనికి ఏం చేయాలి మనము, లాప్లాస్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ స్క్వేర్ 40 దీన్ని నేను ఎలా రాస్తానంటే లాప్లాస్ ఆఫ్ మనకి ఫార్ములా అయితే తెలుసు. కాస్ హైపర్బోలిక్ 80 అంటే ఏంటి మనకి e పవర్ ఆఫ్ 80 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ 80 బై 2. ఇదైతే ఫార్ములా. ఓకే ఈ ఫార్ములా అయితే ఇక్కడ అప్లై చేయండి. ఓకే ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏ దగ్గర ఏముంది 4 ఉంది. ఓకే లాప్లాస్ ఆఫ్ ఒక నిమిషం లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ 40 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ 40 బై 2. ఇక్కడ దీన్ని నేను ఇలా రాసుకున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. కాస్ హైపర్బోలిక్ 40 హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే ఏదైనా ట్రిగ్నోమెట్రిక్ సపోజ్ సైన్ స్క్వేర్ t అన్నాడు అనుకోండి, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే sin t హోల్ స్క్వేర్ అని ఇలా రాసుకోవచ్చు. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి, స్మాల్ బేసిక్స్ థింగ్స్. ఓకే మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు ఇవి. ఓకే ఇది హోల్ స్క్వేర్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు లాప్లాస్ 1/4 ఇది ఏమైతే మనకి లాప్లాస్ ఆఫ్ ఇక్కడ చూడండి, దీన్ని నేను ఎలా రాస్తా 4 e పవర్ ఆఫ్ 40 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ 40 హోల్ స్క్వేర్ బై 2 2 4 ఇది అవుతుంది, ఇలా ఇస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేయండి అంతే, ఇంకేమీ లేదు. అర్థమవుతుందా? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది e పవర్ ఆఫ్ ఇదేమొస్తుంది t ప్లస్ ఇదేమైతే మనకి e పవర్ ఆఫ్ మైనస్ 80 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఓకే 2 టైమ్స్ ఆఫ్ ఏమైతే మనకి e పవర్ ఆఫ్ 40 మైనస్ 40 ఏమైతుంది 0. ఓకే బై 4 ఈ 1/4 అని కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. దెన్ లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ 80 ప్లస్ లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ మైనస్ 80 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ కాన్స్టెంట్ బయట అది లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ 0 అంటే 1. ఓకే దీని సింప్లిఫై చేస్తే వస్తుంది 1/4 లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ 80 అంటే 1/s మైనస్ ఏ వాల్యూ అంటే 8 ఇక్కడ ప్లస్ 1/s ప్లస్ 8 వస్తుంది ప్లస్ 2/s. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే సిమిలర్లీ ఈ 9th క్వశ్చన్ కూడా అంతే. ఓకే నేను ఇక్కడ మీకు ఏం చేస్తానంటే ఇక్కడ రాస్తా చూడండి, మీకు సైన్ హైపర్బోలిక్ 80 ఫార్ములా అయితే తెలుసు కదా, ఏంటి e పవర్ ఆఫ్ 80 మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ 80 బై 2 ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఓకే ఇక్కడ మైనస్ ఉంటుంది, అంతే డిఫరెన్స్ ఈ రెండిట్లకి. ఓకే ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది.
అర్థమైందా? ఇక్కడ ఈ ప్రాబ్లం అయితే చూడండి, లాప్లాస్ ఆఫ్ sin pi t cos 2t. ఇక్కడ ఏం చేయాలంటే sin ని cos b ఫార్ములా అయితే అప్లై చేసుకోండి. sin ని cos b ఫార్ములా అయితే అప్లై చేసుకోండి. ఓకే, sin ని cos b ఫార్ములా అయితే అప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఓకే, sin ని cos b ఫార్ములా అయితే చూడండి. ఓకే, ఇక్కడ చూద్దాం, ఫార్ములా అయితే రాసుకుందాం. sin a cos b ఫార్ములా 1/2 sin a plus b plus sin a minus b. ఈ ఫార్ములా అయితే అప్లై చేస్తారు. ఇక్కడ మనకి ఏమవుతుంది? లాప్లాస్ ఆఫ్, ఓకే, ఇక్కడ a దగ్గర 5t ఉంది, b దగ్గర 2t ఉంది. ఇక్కడ మనకి ఏమవుతుంది? 1/2 sin 5t plus 2t ఎంత? 7t plus 5t minus 2t ఎంత అవుతుంది? sin 3t. ఓకే, 1/2 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. లాప్లాస్ ఆఫ్ sin 7t ప్లస్ లాప్లాస్ ఆఫ్ sin 3t. ఓకే, దెన్ 1/2 ఫార్ములా తెలుసు కదా, sin 7t ఏమవుతుంది మనకి? 7/a square ప్లస్ a స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ 7 కాబట్టి 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 3/a స్క్వేర్ ప్లస్ 9. ఇదైతే మనకి ఆన్సర్, రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఇంతే, సింపుల్. అర్థమైందా? జస్ట్ ఫార్ములా గుర్తుంటే చాలు, ఈజీగా చేస్తారు. సిమిలర్లీ ఇది కూడా అంతే. ఫస్ట్ sin a sin b ఫార్ములా అప్లై చేయండి, మళ్ళీ sin a sin b ఫార్ములా, ఇక్కడ sin a sin b ఫార్ములా అప్లై చేసుకుంటారు. ఓకే, మీరే ఇది సాల్వ్ చేయండి. sin a sin b ఫార్ములా ఇక్కడ నేను రాస్తున్నా. 1/2 cos a minus b minus cos a plus b. ఓకే, ఇదైతే అప్లై చేసుకోండి ఫార్ములా. ఓకే, నేను ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తా చూడండి. ఇక్కడ cos a cos b ఫార్ములా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. cos a cos b ఫార్ములా ఏంటి మనకి? 1/2 cos a plus b plus cos a minus b ఫార్ములా అయితే అప్లై చేయండి. వాట్ వి గెట్ హియర్? ఫస్ట్ cos t cos 2t అయితే సింప్లిఫై చేయండి. ఏమొస్తుంది మనకి? 1/2 cos t ప్లస్, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం. ఓకే, అప్లై చేయండి. t ప్లస్ 2t ఏమవుతుంది మనకి? 3t ప్లస్ cos t minus 2t. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 cos 3t ప్లస్ cos t minus 2t ఏమవుతుంది? మైనస్ t. అంటే మనకి cos మైనస్ థీటా వాల్యూ ఎంత అవుతుంది? cos థీటా అవుతుంది. అందువల్ల మనకి ఇది ఏమవుతుంది? 1/2 cos 3t ప్లస్ cos థీటా అవుతుంది, cos t అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఇదైతే యూజ్ చేసా. cos మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు cos థీటా. ఓకే, ఇదైతే ప్రాపర్టీ ట్రిగ్నోమెట్రీలో చూసుకోండి. ఓకే, అగైన్ మనం ఏం చేస్తాం? మళ్ళీ దీనికి మనం ఏం చేస్తాం? cos 3t అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, cos t cos 2t ఇప్పుడు cos 3t యాడ్ చేస్తే ఏమవుతుంది? దీనికి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి? 1/2 cos 3t plus cos t into cos 3t. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? cos 3t into cos 3t. ఓకే, ప్లస్ cos t into cos 3t. ఓకే, ఇక్కడ మీరు cos square 3t ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు, లేకుంటే cos a cos b ఫార్ములా కూడా అప్లై చేసి దీనికైతే. ఓకే, మీరు cos a cos b ఫార్ములాని అప్లై చేసుకోండి, సింపుల్ ఉంటుంది. ఓకే, సిమిలర్లీ cos a cos b ఫార్ములా అప్లై చేస్తే మీకు మళ్ళీ ఏమవుతుంది? cos 6t. ఓకే, ప్లస్ ఇక్కడ మళ్ళీ 1/2 ఉంటుంది. ఓకే, ప్లస్ cos 3t మైనస్ 3t ఎంత? 0 వస్తుంది. ఓకే, ప్లస్ మళ్ళీ ఇది ఏమవుతుంది? 1/2 మళ్ళీ ఇక్కడ. ఓకే, cos t ప్లస్ 3t ఏమవుతుంది మనకి? 4t అవుతుంది. ఓకే, ప్లస్ cos t మైనస్ 3t ఏమవుతుంది? -2 అవుతుంది, -2t
ఓకే, ఆల్రెడీ మనకి తెలుసు కాస్ ఆఫ్ మైనస్ థీటా ఎంత మనకి కాస్ ఆఫ్ థీటా ఉంది, ఇది మనకి కాస్ 2θ అని అవుతుంది, 2t. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ ఈ రెండిట్లోనూ మనకి 1/2 కామన్ ఉంది కాబట్టి కామన్ తీసుకుంటే మనకి ఇది ఏమవుతుంది, బయటకు వస్తే ఇక్కడ 1/2 ఉంది కాబట్టి 1/2 into 1/2 1/4 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 ప్లస్ కాస్ 0 వాల్యూ ఎంత 1. ఓకే, ప్లస్ కాస్ 4t ప్లస్ కాస్ 2t. ఇప్పుడు దీనికైతే లాప్లాస్ అప్లై చేయండి. ఓకే, లాప్లాస్ ఆఫ్ కాస్ t కాస్ 2t ప్లస్ ప్లస్ కాస్ 3t దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకే, దీనికి లాప్లాస్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, లాప్లాస్ ఆఫ్ కాస్ 60 ఓకే ప్లస్ లాప్లాస్ ఆఫ్ 1 ప్లస్ లాప్లాస్ ఆఫ్ కాస్ 4t and plus Laplace of cos 2t. Okay, that is equal to 1/4 Laplace of cos 6t ఏమైతుంది మనకి s by s square plus 36 plus Laplace of 1 ఎంత 1/s plus s by s square plus 16 plus s by s square plus 4. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా? ఓకే, మీకు జస్ట్ ఫార్ములాస్ తెలిస్తే చాలు, మీరు లాప్లాస్ లో ఈజీగా చేస్తారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము షిఫ్టింగ్ ప్రాపర్టీ అయితే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, తర్వాత సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, డివిజన్ ప్రాపర్టీ సంథింగ్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు ఈ వీడియో ఏమైనా నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.